ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అమ్మాయి వదిలిన క్లూ ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూసి ఆ తర్వాత పార్ట్ 2 చూడండి, అర్థమవుతుంది. ఇలా చాలా మందితో మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసేవాళ్ళంటే బయట షాప్ వాళ్ళ స్కానర్ పెట్టి వాళ్ళకి కమిషన్ ఇచ్చి అలా ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. అయితే ఒక పెద్ద అమౌంట్ ని ఈ అమ్మాయి సైడ్ చేద్దామని తన ఫ్రెండ్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టింది. అప్పటికి ఈ అమ్మాయి మీద పోలీసులు నిఘా పెట్టారు. ఆ ట్రాన్సాక్షన్ వల్ల ఆ అమ్మాయిని పట్టుకుని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఆ అమ్మాయి అసలైన మన కథానాయిక గురించి మొత్తం చెప్పింది. ఇంకా మన హీరోయిన్ స్టోరీ మన హీరోయిన్ తోనే చెప్పించారు. అది విన్న పోలీసులే షాక్ అయ్యారు. అసలు ఈ అమ్మాయి స్టోరీ ఏంటంటే చిన్న వయసులోనే తనకంటే 25 సంవత్సరాలు ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. 15 సంవత్సరాలకి 2 పిల్లలు. భర్త ప్రతిరోజు తాగి వచ్చి చిత్రహింసలు పెట్టేవాడు. అది తట్టుకోలేక భర్తని పిల్లల్ని అందరినీ వదిలేసి ఇంట్లో నుంచి పారిపోయి అక్కడ ఇక్కడ తిరుగుతూ చివరికి వ్యభిచారం చేసే వాళ్ళకి పరిచయం అయ్యింది. వాళ్ళు ఈ అమ్మాయిని నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా డబ్బులు కూడా సంపాదిస్తావని చెప్పి తీసుకువెళ్లి ఎవరికో తెలియని వాళ్ళకి అమ్మేశారు. ఎక్కడుందో తెలియదు. ఒంటి మీద సరిగ్గా బట్టలు, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా ఇచ్చేవారు కాదు. వాళ్ళలో ఒకడు ఈ అమ్మాయికి హెల్ప్ చేసి ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. వేరు వేరు చోట్లకి వెళ్ళిన అక్కడ ఏం చేయాలో తెలియక మళ్ళీ వ్యభిచారమే చేశారు. అప్పుడు ఎక్కువ మంది ఏ వయసు ఉన్న వాళ్ళు వస్తున్నారో తెలుసుకుని వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో చూసి సోషల్ మీడియాలో ఇలా హనీ ట్రాపింగ్ స్టార్ట్ చేశారు. అలా సంపాదించిన డబ్బుతో మంచి లగ్జరీ లైఫ్, కార్లు, ఫ్లైట్ లో తిరగడం, లగ్జరీ ట్రిప్స్, ఒంటి నిండా బంగారం, 4-5 అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఈ అమ్మాయి అకౌంట్ లో ఉన్నాయి. మరి ఎంతమందిని నువ్వు మోసం చేసావు కదా, నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా అని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? ఆ అమ్మాయి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ అమ్మాయి చేసిన తప్పు కాదేమో అని చెప్పి నాకే అనిపించింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను కూడా ఒక మనిషిని చూడకుండా నాతో ఉండేవాళ్ళు. కొంతమంది సిగరెట్లతో నా శరీరాన్ని కాల్చేవాళ్ళు. అలాంటి వయసుతో సంబంధం లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి కొట్టుకునే వాళ్ళని నేను టార్గెట్ చేశాను. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా లాగేశాను. అలా వచ్చిన డబ్బుతో కొంచెం అనాథ పిల్లలకి పెట్టాను. ఎందుకంటే నా పిల్లల్ని కనీసం ఎలా ఉన్నారో చూసుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో ఆ అనాథ పిల్లల్లోని నా పిల్లల్ని చూసుకుంటూ బ్రతికాను ఇన్ని రోజులు. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది ఏమైనా తప్ప అని అడిగింది. తను ఎంత చేసినా ఏం చేసినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నువ్వు చెప్పు, ఆ అమ్మాయి చేసింది తప్ప రైటా? నువ్వేమనుకుంటున్నావు కామెంట్ లో రాయి. ఇలా నేను ఎన్ని వీడియోలు చేసినా ఏం చేసినా మారేవాడు మారతాడు, పోయేవాడు పోతాడు. కానీ మీరు ఏం చేసినా మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి చేయండి, మంచిది.